ఈ కూటమి ప్రభుత్వం వల్ల మనకంతా విజయమే జరుగుతుంది. ఏదైనా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పే కంటే కలిసి ఉన్నాము అనుకునే ఉంటే మంచిది. అటు కేంద్రంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా ఇవాళ గవర్నమెంట్ ఏర్పడింది అంటే అది పవన్ కళ్యాణ్ గారు వల్లే అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకా మరి ఈయన ఇక డిప్యూటీ సీఎంతోనే ఆగిపోతారా? ఇంకా రానున్న రోజుల్లో ఏమన్నా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు 100% రేపు రాబోయే రోజుల్లో దగ్గరలోనే ముఖ్యమంత్రి పదవి అవరోధించడం ఖాయం. అంటే అంటే అది దానికి ఏంటంటే 3 పార్టీల వాళ్ళు ముగ్గురు అనుకుంటాం, కానీ ఇక్కడ అది కాదు విషయం. ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఒక డిప్యూటీ సీఎం అనే పదవి చేస్తేనే ఇంత గొప్పగా ఉంది. ఇవాళ రోడ్లు ఏ విలేజ్కి వెళ్ళినా మినిమం 3000-4000 మీటర్లు రోడ్ వేశారు. ఆర్ఎంబీ రోడ్లైనా ఇవాళ ఉదాహరణకి కాకినాడ ఉంది, రాజమండ్రి కాకినాడ పోర్ట్ రోడ్డు. గత 5 సంవత్సరాల్లో నరకం చూశారు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవాళ కేవలం మన కాకినాడ ఎంపీ తంగెళ్ళి ఉదయసీని గారు చొరవతో ఇవాళ రోడ్ వేయడం జరుగుతుంది.